హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను డైరీస్. సో ఈరోజు మేము జార్జియా పక్క స్టేట్ నార్త్ కెరోలినాలో ఉన్న బ్రైసన్ సిటీ ప్లేస్కి వెళ్తున్నాము. సో బ్రైసన్ సిటీలో ఏమేం ప్లేసెస్ చూడబోతున్నాము, ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం ఈరోజు అన్నది ఈ వ్లాగ్లో చూసేద్దాం. నేను నా హస్బెండ్ ఏదన్నా ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాము అంటే ఆ రోజు వెదర్ కంపల్సరీగా క్లౌడీయే ఉంటుంది. ఇప్పటివరకు ప్రతి ట్రిప్ మేము అది ఎక్స్పీరియన్స్ చేసాము. ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ 12 PM అయింది. అట్లాంటా నుండి మనం ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తున్నాము. ఇదంతా అట్లాంటాలో హైవే. వీకెండ్ కదా, ట్రాఫిక్ చాలా ఉంది. సో మా పాప ఆర్యకి మాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్సెస్ తీసుకొని బయలుదేరేసాము. నాకైతే ఎప్పుడెప్పుడు కార్ దిగి ఫొటోస్ దిగుదామా అని ఉంది వెదర్ చూస్తుంటే. యాక్చువల్గా క్లౌడీగా ఉంటే ఫాల్ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఫాల్ సీజన్లో మనం పిక్స్ తీసుకోవాలనుకుంటే వెదర్ క్లౌడీగా ఉన్న రోజు చూసుకొని వెళ్తే ఆ రోజు పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. కలర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి ఫొటోస్లో. యాక్చువల్గా నాకు నా హస్బెండ్కి లైఫ్లో చాలా మెమరీస్ కావాలని ఉంటుంది. అందుకే మాకు టైం దొరికినప్పుడల్లా మేము ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళిపోతాము. అట్లాంటాకి దగ్గరలో ఉన్న చాలా ప్లేసెస్ అలాగే వెళ్ళొచ్చాము నేను నా హస్బెండ్ ఇద్దరం. ఇప్పుడు మా పాప ఆర్యతో వెళ్తున్నాము. ఆర్యకు కూడా బయటికి వెళ్ళడం చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తుంది. సో దారిలో వాఫిల్ హౌస్ దగ్గర ఆగాము వాఫిల్స్ కొందామని. వాఫిల్స్ అండ్ ఇంకా హ్యాష్ బ్రౌన్స్ తీసుకున్నాము. ఆర్య బ్రేక్ఫాస్ట్ చేసి కార్ స్టార్ట్ చేయగానే నిద్రపోయింది. ఇప్పుడే లేస్తుంది. వాళ్ళ నాన్నకి హాయ్ చెప్తుంది నిద్ర లేచి ఇప్పుడే. ఇంకా మేము వినే సాంగ్స్ ఆపేసి ఆర్యకి రైమ్స్ పెట్టాము. ఫాల్ సీజన్ కదా, ట్రీస్ నుండి లీవ్స్ బాగా రాలిపోతున్నాయి. సడన్ గా బయటికి చూస్తే భలే ఉంది, ఆకులన్నీ రాలుతూ. నార్త్ కెరోలినా వచ్చేసాం. హాయ్, హలో నార్త్ కెరోలినా. హాయ్ చెప్పు. నార్త్ కెరోలినా రాగానే కొద్దిగా లెగ్స్ స్ట్రెచ్ చేసుకుందామని రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. బయట ఎండ చాలా బాగుంది, చలి దానికి డబల్ ఉంది. చాలా చల్లగా ఉంది వెదర్. సో బ్రైసన్ సిటీకి వెళ్ళే వేలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. నాకు ఎలా అనిపించిందంటే మైలవరం మా ఊరి దగ్గరలో వెల్వడం అని చిన్న విలేజ్ ఉంది, దాన్ని చిన్న అమెరికా అని కూడా అంటారు. వెల్వడంలో అందరూ ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో ఇక్కడ హౌసెస్ చూస్తే సేమ్ అక్కడ వాళ్ళు అలాగే కట్టుకున్నారు, వెల్వడం లాగా ఉంది చూడడానికి ప్లేస్ అని అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. చెట్లన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఎదురుగా మౌంటైన్ అయితే అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫాల్ కలర్స్తో. మనకి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ బయట లైవ్లో చూస్తుంటే కలర్స్ చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, స్మాల్ లేక్ లాగా ఉంది, వాటర్ ఫ్లో అవుతున్నాయి. యాక్చువల్గా ట్రీస్కి లీవ్స్ అన్నీ రాలిపోయాయి, ఫాల్ సీజన్ అయిపోవచ్చింది కదా. కొన్ని ట్రీస్ అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. బయట సన్ రేస్ వల్ల చెట్లు కలర్స్ ఏం కనిపించట్లేదు. వ్యూ అయితే చాలా బాగుంది ఎండలో. ఎలా ఉందంటే ఈ ప్లేస్ నాకు చూడడానికి ఒక సీనరీ లాగా ఉంది. చెట్ల మీద ఆకులు లేకుండా ఎండ పడుతూ కొద్ది ముందుకెళ్ళగానే మొత్తం గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది బయటంతా చూడడానికి. ఎదురుగా మౌంటైన్ చూడండి, కొండ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, భలే ఉంది. బ్రైసన్ సిటీకి వెళ్లే ముందు ఒక కొండ వస్తుంది, అది ఎక్కుతున్నాం. ఇప్పుడు మ్యాప్లో చూస్తే మొత్తం టర్నింగ్స్ చూపిస్తుంది, మొత్తం మలుపులు మలుపులు ఉంది. చూడాలి వే అంతా ఎలా ఉందో, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా నేను. అసలు చాలా టర్నింగ్స్ ఉన్నాయి. నాకు తిరుమల కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. నేను టైం ల్యాప్స్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా, ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రైసన్ సిటీ వెళ్ళేవి చాలా బాగుంది. మేమైతే పడిపోతున్నాం కార్ ఇట్లా తిరుగుతుంటే. చెట్లన్నీ ఆకులు రాలిపోయాయి, ఫాల్ సీజన్ అయిపోయింది. టైం ల్యాప్స్ ఆన్ చేశాను. ఆర్య అయితే పాపం ఏడవకుండా కూర్చుంది. నాకైతే నవ్వు ఆగట్లే. ఇట్లా తిరుగుతూనే ఉన్నాము, పడిపోతున్నాము కార్లో వెళ్తున్నంతసేపు. ఫైనల్లీ ఆ టర్నింగ్స్ అయిపోయి ఒక వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాము.
ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కార్ దిగి చూస్తే, చాలా బాగుంది. నా హస్బెండ్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు. బ్రైసన్ సిటీ రైట్ సైడ్ అని చూపిస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చేసాం మేము. మొత్తం మ్యాప్లో 3.5 hours చూపించింది జార్జియా టు బ్రైసన్ సిటీ. బైక్ రైడర్స్కి ఫాల్ సీజన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ టర్నింగ్స్లో ఫాల్ కలర్స్ చూస్తూ చాలా బాగుంటుంది బైక్ రైడ్ చేస్తుంటే. దట్టు వెదర్ క్లౌడీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా కొన్ని చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి, కొన్ని చాలా బాగున్నాయి. చెట్టు నిండా లీవ్స్ ఉన్నాయి, కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫేస్ మీద ఎండ పడుతుంది, పాపం పక్కకు పడుకుంది కార్ సీట్లో ఆర్య. యాక్చువల్గా అట్లాంటాలో క్లౌడీ ఉంది కదా, నార్త్ కెరోలినాలో కూడా క్లౌడీ చూపించింది. మేము వచ్చే టైంకి కొద్దిగా సన్ వచ్చింది. ట్రీస్ మీద సన్ రేస్ పడి కలర్స్ ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ చెట్లు బాగున్నాయి. దూరం నుంచి చూడడానికి బ్యాంబూ ట్రీస్ లాగా ఉన్నాయి. ఇంకొక వ్యూ పాయింట్కి వచ్చేసాము. చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో చూడడానికి. ఎంత బాగుంది అసలు. ఓ మై గాడ్. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి నార్త్ కెరోలినాలో బ్రైసన్ సిటీ వెళ్ళే దారిలో ఫౌంటానా డ్యామ్ అని ఉంది. ఆ డ్యామ్కి దగ్గరలో ఉంటుంది ఈ వ్యూ పాయింట్. సో మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి 4 PM అయింది. ఎండ తగ్గి కొద్దిగా చల్లబడింది. బాగుంది ప్లేస్ అంతా. వ్యూ పాయింట్ చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఈ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని పిక్చర్స్ తీసుకొని ఫౌంటానా డ్యామ్కి స్టార్ట్ అయ్యాం. వచ్చేసాం ఫౌంటానా డ్యామ్కి. ఈ ప్లేస్ వచ్చేసి స్మోకీ మౌంటైన్స్ బార్డర్లో ఉంటుంది. సో ఈ వే నుండి మనం లోపలికి వెళ్తాము. డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్. ఆర్యా ఆర్యా వీటిని పాంటూన్స్ అంటారు. మనమే డ్రైవ్ చేసుకొని వెళ్తాం లేక్లో. సో లోపలికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి ఫౌంటానా విలేజ్ రిసార్ట్ నార్త్ కెరోలినాలో ఉంది. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం పాంటూన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయని అడిగితే ఆల్రెడీ క్లోజ్ చేసేసారు, ఇప్పుడు పాంటూన్స్ ఇవ్వము అన్నారు. అయ్యో మిస్ అయిపోయాం కదా. ఇవన్నీ ఇది డ్యామ్ వాటర్, ఫౌంటానా డ్యామ్. ఈ డ్యామ్లో ఇవన్నీ ఫ్లోటింగ్ హౌసెస్. ఫ్లోటింగ్ హౌసెసా? ఫ్లోట్ అవుతాయా? ఫ్లోట్ అవుతున్నాయి కదా. ఎక్కడ ఫ్లోట్ అవుతున్నాయి? అవి మూవ్ అవుతూ ఉంటాయి హౌసెస్. ఆ హౌసెస్ మూవ్ అవుతాయా? వావ్, ఫ్లోటింగ్ హౌసెస్ అవన్నీ. అన్ని ఫ్లోటింగ్ హౌసెస్ మొత్తం నదంతా తిరుగుతూ ఉంటాయి. వావ్, సూపర్ ఉంది. ఇవి సింగిల్ కయాక్స్. ఇవి డబుల్ కయాక్స్, ఇద్దరు కూర్చోవచ్చు. అది ఒక మనిషి కూర్చుంటారు. ఇవన్నీ బోట్స్. అవి ప్యాడిల్స్, దాంతోనే కయాక్ చేస్తారు. ప్యాడిల్స్. ఆ కయాక్ లాంచింగ్ ప్లేసెస్ ఇవి. పాంటూన్సా? నువ్వు ఇదేనా తీసుకుంటా అంది? ఇవి పాంటూన్స్. ఈ ఫ్యామిలీస్ అట్లా వెళ్తుంటారు రెంట్ తీసుకొని. ఇవి 2 hours-కి వావ్, 2 hours-కి $200. 2 hours-కి $200 అవి. ఇవన్నీ ప్రైవేట్ బోట్స్. వీళ్ళంతా ఇక్కడ డాక్ చేసుకుంటారు, అంటే లైక్ బస్ స్టేషన్లో బస్సులు పార్క్ చేసుకున్నట్టు. హలో. ఇంకా బయటికి వచ్చేసాము. అప్పటికే టైం 5:30 అయింది. ఇంకా మేము నంతహాల రివర్కి వెళ్ళాలి నెక్స్ట్ అని ఇంకా త్వరగా బయటికి వచ్చేసాము. మా పాప ఆర్యకు కనిపించకుండా కొద్దిగా వెనక వస్తున్నాను. నన్ను చూసేసి స్పీడ్గా ఉరుక్కుంటూ వచ్చేస్తోంది.
ఇక్కడ ఫాల్ కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. వెదర్ క్లౌడీగా ఉంది, కొద్దిగా కలర్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దగ్గరలోనే నంతహాల రివర్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇవి మొత్తం. నంతహాల అవుట్డోర్ సెంటర్. నంతహాల రివర్కి వచ్చేసాము. చీకటి పడిపోయింది, 6:30 అయింది. రివర్ బాప్రే, కొద్దిగా వెళ్తురు ఉన్నప్పుడు వచ్చుంటే చాలా బాగుండేది. ఈ నంతహాల రివర్లో రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారంట. రివర్ వాటర్ చూడేలా ఫ్లో అవుతుంది. సో ఇది నంతహాల రివర్ పక్కనే కూర్చున్నాం కొద్దిసేపు. పక్కనే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా కోల్డ్ ఉన్నాయి. నంతహాల రివర్లో అందరూ కయాకింగ్, రివర్ రాఫ్టింగ్, ఫిషింగ్ అన్నీ చేస్తుంటారు. అవునా, ఇప్పుడు చీకట్లో ఏం అర్థం కావట్లేదు. బ్రిడ్జ్ ఎక్కి రివర్కి ఆపోజిట్ సైడ్ ఒక విలేజ్ ఉంది, చూడ్డానికి వెళ్తున్నాము. నంతహాల అవుట్డోర్ సెంటర్ జనరల్ స్టోర్ అంట. ఆర్యా ఎక్కడికి వచ్చానన్నా? కార్ వచ్చావా? అక్కడ నుండి ఇంకా బయటికి వెళ్ళిపోదామని రివర్ దగ్గరికి బ్యాక్ వచ్చేసాము. రివర్ దగ్గరే ఒక అవుట్డోర్ గేమ్ ఉంది. ఆ గేమ్ నేమ్ వచ్చేసి కార్న్ హోల్ బీన్ బ్యాగ్ టాస్ గేమ్ నేమ్ అది. ఆ గేమ్ నేను నా హస్బెండ్ కొద్దిసేపు ఆడి ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. Okay, that was close. Oh my god. Oh my god. Oh my, that was close. ఇదండి ఫాల్ సీజన్లో మా నార్త్ కెరోలినా ట్రిప్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.